హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఈ రోజైతే ఒక ముఖ్యమైన డే అన్నమాట. అదేంటంటే యావత్తు ప్రపంచం మొత్తంగా మహిళా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటుంది. మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క మహిళకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళలు ప్రతి రంగాలలో రాణించాలి, ఉన్నతమైన శిఖరాగ్ర స్థానాలు వాళ్ళు చేరుకోవాలి. ఈ 2025 జాబ్ క్యాలెండర్లో చాలామంది మహిళలు అండ్ డిఎస్సిలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అదర్ ఎగ్జామ్స్ గవర్నమెంట్ ఏ సెక్టార్లోనైనా ఏ ఉద్యోగంలో మహిళా మనులు రాణించాలి. వాళ్ళు అత్యున్నతమైన స్థానంలో ఉండి గొప్ప గొప్ప పదవులు చేపట్టి వాళ్ళ వంతు సేవ ఈ సమాజానికి అందించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొకసారి హ్యాపీ ఉమెన్స్ డే. అదేవిధంగా మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఈరోజు ఉన్న ఉద్యోగ అప్డేట్స్, అదేవిధంగా ఇతర అప్డేట్స్ ఏమున్నాయో ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మెయిన్గా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మహిళా దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్లో సాయంత్రం 6 గంటలకు భారీ బహిరంగ సభ మన సీతక్క మినిస్టర్ గారి ఆధ్వర్యంలో జరగబోతుంది. మంత్రి సీతక్క అధ్యక్షతన ఇందిరా మహిళా శక్తి ఒక పెద్ద పథకం ప్రారంభం కాబోతుంది. ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025గా దానికి నామకరణం చేసినారు. దానికి అధ్యక్షతగా, ఆ సభకు అధ్యక్షతగా మన మంత్రి సీతక్క గారు అధ్యక్షతన ఈ మీటింగ్ సాయంత్రం 6 గంటలకు పరేడ్ గ్రౌండ్లో జరగబోతుంది. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎంస్, ఇతర మినిస్టర్స్, ఎమ్మెల్యేలు అందరూ కూడా హాజరు కాబోతున్నారు. 1,00,000 మంది మహిళల ఆ యొక్క సభకు తరలి రాబోతున్నారు. 1,00,000 మంది మహిళలకు 1,00,000 కోట్ల రూపాయల ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ మహిళలు డాక్రా గ్రూప్స్, మహిళా సంఘాలు, ఇలాంటి మహిళలందరికీ కూడా 1,00,000 కోట్ల రుణాలను ఈ పథకం ద్వారా అందించబోతున్నారు అనేది మనకు తెలుస్తుంది. మెయిన్గా మహిళల కోసము మహిళా ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025 ఆవిష్కరణ ఈరోజు జరగబోతుంది. మనకు నర్సంపేటలో చూసినట్టయితే మహిళా సంఘాలల్లో 28 లక్షలు పెట్టి మహిళలే స్వంతగా ప్రైవేట్ బస్సులు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా మనకు ఇంకొకటి ములుగు జిల్లాలో చూసినట్టయితే ఇంకో మహిళ తను సొంతగా మహిళగా ఎదిగి వాళ్ళు మన మొబైల్ అవుట్లెట్ షాప్ను ఏర్పాటు చేసినారంట. అదేవిధంగా మనకు మహబూబ్ నగర్లో చూసినట్టయితే మహిళా శక్తి సంఘాలు 2 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన ప్లాంట్ని ఏర్పాటు చేస్తున్నారంట. అంటే మహిళలు కూడా పారిశ్రామికవేత్తలుగా తెలంగాణ రాష్ట్రంలో ఎదగాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇలాంటి గొప్ప గొప్ప కార్యాలను ఏర్పాటు చేస్తూ నిర్వహిస్తున్నది అనేది మనకు అర్థమవుతుంది. నిజంగానే జనాభాలో 50% ఉన్న ఈ మహిళలకి చూసినట్టయితే ఉపాధిలో కావచ్చు, అండ్ వ్యాపార అవకాశాల్లో కావచ్చు, విద్యా అవకాశాల్లో కావచ్చు, ఉద్యోగ అవకాశాల్లో చూస్తే కొద్ది వరకు వెనుకబాటుతనమే కనిపిస్తుంది. అవకాశాలు ఉండినా వాళ్ళకు అవకాశాలు అందిపుచ్చుకునే వనరులు, సోర్సెస్ చాలా తక్కువగా కనిపిస్తాయి అని చెప్పేసి మనం అనుకోవాలి. అలాంటి వాటిని గుర్తించి ప్రభుత్వం ఈరోజు ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025 1,00,000 మంది మహిళలకు 1,00,000 కోట్ల రూపాయల రుణాలను సంబంధించిన ఈ యొక్క పథకాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ పథకంలో చాలా మంది భాగస్వామ్యాలు అవుతారు. తద్వారా మహిళలు ఆర్థికంగా అభివృద్ధికి ఎదగడానికి తోడ్పాటు పడుతుందని ఆకాంక్షిస్తాం. ఉద్యోగం రిజల్ట్స్ అప్డేట్స్లోకి వెళ్లే ముందు చాలా మంది మిత్రులకు నేను మళ్ళీ చెప్తున్నా, చాలా మంది మిత్రులందరూ కూడా ఎప్పుడైతే నిన్నటి రోజున మనకు ఒక వెబ్ నోట్ బయటకు వచ్చిందో టీజీపీఎస్సీ నుండి, మనకు మార్చి 10వ తారీఖు గ్రూప్ 1 ప్రొవిజనల్ లిస్ట్ మార్కులతో కూడిన జాబితా బయటికి రాబోతుంది. అదే విధంగా మనకు గ్రూప్ 2 జనరల్ ర్యాంకింగ్ లిస్టు రాబోతుంది 11వ తారీఖు. అదేవిధంగా 14వ తారీఖున మనకు గ్రూప్ 3 రాబోతుంది జనరల్ ర్యాంకింగ్ లిస్టు అని. ఇది ఎప్పుడైతే మనకు తెలిసిందో ఎమ్మటే చాలా మంది అభ్యర్థులు భయమేస్తుంది, ఒక ఇంత టెన్షన్ అవుతుంది అంటున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, భయపడడానికి ఎలాంటి అనుమానాలు, అపోహలు పెట్టుకోకండి. ఉద్యోగం వస్తుందా రాదా అని. ఎందుకంటే మీ హార్డ్ వర్క్, మీరు పడిన కష్టం ఖచ్చితంగా మీరు నిల్చోబెడుతుంది. 100% నేను ఇది నమ్ముతా. కష్టే ఫలి అనే ఏదైతే ఉందో కొటేషన్ నేను నమ్ముతా. ఎందుకంటే మీరు కష్టపడినారంటే 100% మీకు మంచి అదృష్టం ఉంటుందండి. ఉద్యోగపరంగా ఉద్యోగం వస్తుంది. అదేవిధంగా ఒకవేళ తక్కువ మార్కులతోని ఇబ్బంది అయిపోయింది, అవకాశం చేజారిపోయింది అనుకుంటే మళ్ళీ ఎమ్మటే మనకి ఇక్కడ
గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్ 2025లోనే ఉంది. మీరు చదివిన వాళ్ళు మళ్ళా ఒకసారి చదివితే ఆల్రెడీ మీరు చదివి ఉన్నారు. 2023, 24 మొత్తం చదివున్నారు. ఇక్కడ 25లో మళ్ళొకసారి మీరు ఆ సిలబస్‌నే మళ్ళీ ఇక్కడ ఉంటది ఒకటి చదివితే మీరు సులభంగా మళ్ళా 2025లో ఉద్యోగం పొందే అవకాశం అనేది ఉంటది. అది గమనించండి. మనకు 17వ తారీఖు హాస్టల్ వెల్ఫేర్ పూర్తి రిజల్ట్స్ రాబోతుంది. మార్చి 17 హాస్టల్ వెల్ఫేర్ పూర్తి స్థాయి రిజల్ట్స్ రాబోతుంది. మార్చి 19న ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ సంబంధించిన రిజల్ట్స్ కూడా రాబోతుంది. సో, వాళ్ళేమంటున్నారంటే టీజీపీఎస్సీ వాళ్ళు ఎక్కడ గూడా వదాంతులు నమ్మకండి. మీకు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తూ దళారులు ఉద్యోగాలు ఇప్పిస్తారు అని చెప్పేసి ఇలాంటి ఫేక్ న్యూస్ వస్తే నమ్మకండి, నమ్మి మోసపోకండి. ఎవరైనా ఉద్యోగాలు టీజీపీఎస్ అమ్ముకుంటుంది, ఉద్యోగాలు అమ్ముతుంది అనే విషయాలు మీ చెంతకు చేరితే మాకు ఈ ఫోన్ నంబర్ ద్వారా విషయాన్ని సమాచారం తెలియజేయండి. లేకపోతే మీరే పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ చేయండి అని కూడా వాళ్ళు క్లారిటీగా అంత నమ్మకంగా చెప్తున్నారు. అంటే ఇక్కడ చూసినట్టయితే గ్రూప్ 1, గ్రూప్ 2 అనేది చాలా పెద్ద పోస్టు. గ్రూప్ 1 అనేది ఒక రాష్ట్ర క్యాడర్, ఒక మల్టీ జోనల్ క్యాడర్. అదేవిధంగా గ్రూప్ 2 అనేది జోనల్ క్యాడర్. సో, గ్రూప్ 2లో కూడా మల్టీ జోనల్ ఉంటది. గ్రూప్ 2లో కూడా స్టేట్ క్యాడర్ ఉంటది. అయితే ఇవి చాలా మంచి పోస్టులు, ఎగ్జిక్యూటివ్ పోస్టులు కాబట్టి ప్రజలలో ఇదొక చార్మింగ్ పోస్టులు కాబట్టి ప్రజలకు సేవ చేయడానికి అతి దగ్గరగా ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండే పోస్టులు కాబట్టి వీటిపైన అలాంటి వదంతులనేది క్రియేట్ అవుతూ ఉంటాయి. కానీ అలాంటి వదంతులు పట్టుకొని మన వాళ్ళు చాలా మంది నమ్ముతూ చాలా బాధపడతారు. ఇంత కష్టపడి అయ్యో! మేము ఇన్ని పుస్తకాలు కొనుక్కొని ఇంత సమయాన్ని వెచ్చించి మేము ఇన్ని దినములు చదివితే, ఇన్ని రోజులు చదివితే అయ్యో! అమ్ముతున్నారంట అంగడిలో సరుకులాగా అని చెప్పేసి భయపడే ఛాన్స్ ఉంటది. కాబట్టి అలాంటి వాటిని మీరు నమ్మకండి. మీకు మెరిట్ ఉన్నట్టయితే మిమ్మల్ని ఎవ్వడు ఆపేటోడు లేడు. నేను 100% చెప్తున్నా. ఏదో ఎనకటి తాతల ముత్తాతల కాలంలాగా గాదు. ఇట్లా అమ్మేస్తున్నారు అని. ఎందుకంటే ఇప్పుడంతా టెక్నాలజీ మారిపోయింది. ఎవడికి ఎన్ని మార్కులొచ్చినాయని చెప్పేసి గూడా మీరు మనకు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా గూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అందుకే నేను చెప్తున్నా మీరేం భయపడకండి. నీకు హాఫ్ మార్క్‌తో 1 మార్క్‌తో మిస్ అయినా నువ్వు తెలుసుకోవచ్చు. ఎందుకు మిస్ అయింది? నా ముందటోనికి ఎన్ని మార్కులొచ్చినాయి? నా ఎనకాలోనికి ఎన్ని మార్కులొచ్చినాయి? నా రిజర్వేషన్‌లో ఎంత కట్ ఆఫ్ వచ్చింది? ఓపెన్‌లో ఎంత కట్ ఆఫ్ వచ్చింది? మా డిస్ట్రిక్ట్ కట్ ఆఫ్ ఎంత? మా జోన్ కట్ ఆఫ్ ఎంత? స్టేట్ కట్ ఆఫ్ ఎంత? ఇవన్నిటిని చూసుకోవడానికి మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనకి ఇన్ఫర్మేషన్ సంస్థ గూడా ఉంది. ఇన్ఫర్మేషన్ యాక్ట్ గూడా ఉంది. దాన్ని మీరు వాడుకోవచ్చు. నేను మళ్ళీ చెప్తున్నా మిత్రులారా, ఎక్కడ టెన్షన్ పడకండి. ఎక్కడ భయపడకండి. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రాగానే ఒకవేళ నీకు ర్యాంక్ మంచిగా రాలేదు, కొద్దిగా ఎక్కువ వచ్చింది, భయపడకు. ఆ జనరల్ ర్యాంకింగ్ లిస్టే అంతిమ ఫలితాలు కాదు. మళ్ళా రిజర్వేషన్ కట్ ఆఫ్స్ ఉంటాయి. ఓపెన్ కట్ ఆఫ్స్ ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి. మళ్ళా మన గ్రూప్ 1 మొత్తం రింపిన తర్వాత గ్రూప్ 2 కత్తడు. గ్రూప్ 2 మొత్తం రింపిన తర్వాత గ్రూప్ 3 కత్తది. నీకు గ్రూప్ 1లో మిస్ అయితే గ్రూప్ 2లో వత్తవు. గ్రూప్ 2లో మిస్ అయితే గ్రూప్ 3 కత్తవు. హాస్టల్ వెల్ఫేర్‌లో వాళ్ళు కూడా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 రాసిన వాళ్ళు ఉన్నారు. హాస్టల్ వెల్ఫేర్ కూడా జనరల్ డిగ్రీ అండ్ బీఎడ్ ఉంటది. మీకు తెలుసు. నేను మరీ చెప్తున్నా హాస్టల్ వెల్ఫేర్ వాళ్ళకు అవకాశం మంచిగుంటది. ఎందుకంటే హాస్టల్ వెల్ఫేర్ ఇప్పటికి థర్డ్ స్పెల్, ఫోర్త్ స్పెల్, సిక్స్త్ స్పెల్ వరకు పిలిచిండు. ఇంకా అవకాశం ఉంటుంది. నేను చెప్తున్నా. చాలా మంది నేను అనుకుంటున్నా ఈ ఫస్ట్ అయితే హాస్టల్ వెల్ఫేర్ వెళ్ళిపోయిందంటే కొద్ది వరకు మనకు 3లో తగ్గుతది కాంపిటీషన్. మీరు గమనించండి. ఏదేమైనా గాని మిత్రులందరికీ మళ్ళొకసారి చెప్తున్నా. మన ఛానల్ కొత్తగా చూసిన వారు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను రాజకీయమైన సంబంధించిన వీడియోలు కూడా పెడతా. ఎందుకంటే అసలు యాక్చువల్లీ మనది బ్యాక్‌గ్రౌండే రాజకీయ బ్యాక్‌గ్రౌండు. కాబట్టి నేను ఎడ్యుకేషన్ సైడు మొగ్గు చూపినను. అసలు యాక్చువల్లీ మనం దీన్ని పెట్టిందే ప్లాట్‌ఫార్మ్ రాజకీయ ప్లాట్‌ఫార్మ్. ఆ రోజున బీఎడ్ వాళ్ళకు, డీఎస్సీ పిల్లలకు అన్యాయం జరుగుతుందని ఆ రోజు నేను గళమెత్తి 2024 జూలైలో ఫస్ట్ సారి నేను లైవ్ పెట్టి మాట్లాడినాను. దాని ద్వారా చాలామంది వాళ్ళ సపోర్ట్‌తోని అన్న మీరు మాకు సపోర్ట్‌గా ఉండినారు. లైవ్‌లో ప్రతిరోజు డీఎస్సీ వాయిదా గురించి మాట్లాడుతున్నారు. మాకు జరిగిన అన్యాయం అని చెప్పేసి చాలామంది వాళ్ళ ప్రోత్సాహం నాకు అందించడం వల్ల ఈ ద్వారా ఆ రూపకంగా నేను ఒక యూట్యూబ్ ప్లాట్‌ఫార్మ్ ఏర్పరచుకొని ఎడ్యుకేషన్ వీడియోసు, ఇటు రాజకీయ వీడియోసు, బీసీలకు 42 రిజర్వేషన్ సంబంధించిన మోసకరమైన వ్యక్తుల గురించి మాట్లాడారు. అండ్ అదేవిధంగా బీసీలకు ఖచ్చితంగా 52 కాదు 50% బీసీలకు 42 కాదు 50% రిజర్వేషన్ ఇవ్వాలని నా వాయిస్ ఉంటది. 100% ఎందుకంటే నా ఫ్రెండ్స్ చాలామంది బీసీబీ వాళ్ళకు పాపం పేరుకే బీసీబీ అది ఆ రిజర్వేషన్ వల్ల వాళ్ళకి ఏది కూడా ఒరిగేదే లేదు.
పాపం వాళ్ళు ఓపెన్ కాంపిటీషన్‌లో కొట్టాలి ఉద్యోగాలు. బీసీబీలో నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. నాకు చెప్తా అంటారు, నాకు బాధపడతా అంటారు నా ఫ్రెండ్స్. వాళ్ళ పేరుకే బీసీబీ కానీ వాళ్ళు ఓపెన్‌లో వెళ్ళిపోవాలి. అందుకని నేనేం చెప్తానంటే బీసీల రిజర్వేషన్ పెరగాల. వాళ్ళ శాతం పెరగాలి. 42 దాన్ని పరిమితం చేయొద్దు. 50కి చేయాలి. 50కి చేస్తే రాష్ట్ర జనాభాలో వాళ్ళు 50% ఉంటారు. కాబట్టి వాళ్ళకి మెండైన అవకాశాలుంటాయి. ఎందుకంటే అందరం గూడా తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డలమే. ప్రతి ఒక్కలం గూడా ప్రభుత్వంలో భాగస్వామ్యమే. ఏ విధమైన భాగస్వామ్యం? ఓటు ద్వారా భాగస్వామ్యం. మనం ఎన్నుకున్న పాలకులే. కాబట్టి మరి మనం ఎన్నుకున్న పాలకులం అన్నప్పుడు మనం ఓనర్‌లం. వాళ్ళు మన జీతగాళ్ళు. మరి మన ఓనర్‌లు చెప్పినట్టు జీతగాళ్ళు వినాలి కదా! కానీ ఈరోజు జీతగాళ్ళే ఓనర్‌లైండ్రు. ఓనర్‌లే జీతగాళ్ళైండ్రు తెలంగాణ రాష్ట్రంల. బీసీ బిడ్డలకు జరుగుతున్న కథ అదే. నేను ఒక రోజు మంచి వీడియో చేస్తా. మీ సపోర్ట్ నాకు తెలియజేయండి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా చాలా వాస్తవానికి 100% వాళ్ళు తక్కువుంటారు. ఒక 10% ఉండవచ్చు వాళ్ళ జనాభా శాతం. కానీ వాళ్ళు 10% ఉన్నారు. కాబట్టి 50% ఉన్న వాళ్ళకు తగ్గింది రిజర్వేషను, 10% ఉన్న వాళ్ళకు పెరిగింది. దానివల్ల మేము గూడా లాస్ అవుతున్నాం గానీ బీసీల వాదన 100% నేను మరీ చెప్తున్నా మనకు పోరాటం చేసుకోవడానికి మనకు హక్కుంది. పోరాడదాం. చట్టసభల్లో ఖచ్చితంగా బీసీబీలో చట్టబద్ధత రావాలా. రోస్టర్ విధానం ఖరారు గావాలె. ఖచ్చితంగా అదొచ్చే నోటిఫికేషన్‌లో విద్యా ఉద్యోగాలలో 42% ఇంప్లిమెంటేషన్